Hello guys, welcome to my channel Maths Classes. So, welcome to part 2 of 9.2 guys. So, ఇవాటి మన వీడియోలో 7th ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. 7th ప్రాబ్లం, the marks of 30 students of a class obtained in the test out of 75 are given below. Obtained in a test out of 75 students are given below. అంటే ఒక 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ టెస్ట్లో అవుట్ ఆఫ్ 75 స్టూడెంట్స్ ఇక్కడ వాటి మార్క్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫ్రమ్ ద ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్ హింట్ వన్ ఆఫ్ దెమ్ బిగిన్ అంటే బిగిన్ అయితే 0 to 10 తోటి బిగిన్ అనేటి క్లాస్ ఇంటర్వల్స్ బిగిన్ అనేటి అవుతాయి అన్నమాట. 7th ప్రాబ్లం. సో 7th ప్రాబ్లం చూద్దాం మనం ఇప్పుడు. అంటే బిగేన్ హింట్ ఏమి ఇచ్చిల్లంటే వాళ్ళు ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ బిగేన్ అవుతాయి 0 to 10 నుంచి మనకి ఫ్రీక్వెన్సీస్ అంటే క్లాస్ ఇంటర్వల్స్ అనేటి ఫ్రీక్వెన్సీస్ కాదు, యాక్చువల్లీ క్లాస్ ఇంటర్వల్స్ వచ్చేటి మనకి 0 to 10 నుంచి అయితే క్లాస్ ఇంటర్వల్స్ అనేటి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ 7th ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఇన్క్లూజివ్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అనేటి ఏంటియో చూద్దాం. సో లెట్స్ గో. ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే 0 to 10 ఉంటే 11 to 20, 21 to 30, 31 to 40. ఇవి అంటే ఇప్పుడు మనకి ఏంటిది అంటే ఇన్క్లూజివ్ అంటే అంటే 0 to 1, 11 to 20, 21 to 30, 31 అంటే 31 ఆఫ్టర్ నెంబర్ ఆఫ్టర్ వస్తుంది. సో 31 to 40 ఇవి ఇన్క్లూజివ్ క్లాసెస్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఎక్స్క్లూజివ్ అంటే 0 to 10, అగైన్ 10 to 20, అగైన్ 20 to 30. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 10 అనేది తర్వాత ఇప్పుడు సపోజ్ ఎనీ క్లాస్ ఇంటర్వల్స్ అంటే 10 అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్ అవుతుంది అనమాట. అంటే అక్కడికి ఆగిపోతుంది. అంటే 10 అంటే మళ్ళీ మనం 10 ఎక్కడ కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ కన్సిడర్ చేయాలన్నమాట 10. సో ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్ క్లాసెస్కి డిఫరెన్స్ అనమాట. ఇన్క్లూజివ్ అంటే ఎప్పుడైనా ఇన్క్లూజివ్ అంటే ఆఫ్టర్, ఎక్స్క్లూజివ్ అంటే ఆఫ్టర్వర్డ్స్ అన్నిటిది వస్తుంది. 20 ఆఫ్టర్ 30, సో 30 ఆఫ్టర్ 40. ఇప్పుడు ఎనీ క్లాస్ ఇంటర్వెల్స్ 30 వచ్చిందనుకో మనం ఎక్కడ మార్క్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. అంటే 30 ఇక్కడ ఆగిపోతుంది. ఇన్క్లూజివ్ అంటే ఇక్కడ ఆగిపోతుంది 30, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ఇన్క్లూజివ్ క్లాసెస్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్? ఇన్క్లూజివ్ అంటే ఆఫ్టర్ అంటే 10 ఆఫ్టర్ 11, 20 ఆఫ్టర్ 21 అట్లా. ఎక్స్క్లూజివ్ అంటే 0 to 10 ఆఫ్టర్ అదే నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ 10 అనుకో 10 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 20 అనుకో 20. ఇక్కడ 20 అని వస్తే ఎక్కడ చేయాలంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ అవుతుంది. అంటే 20 ఇక్కడ ఉంటుంది బట్ అది ఎక్స్క్లూజివ్ అవుతుంది. మనం కన్సిడర్ చేయాల్సింది ఈ 20. ఓకే, ఇప్పుడు మనం 7th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది బిల్డ్ చేయాలి. వాళ్ళు ఒక హింట్ ఇచ్చిళ్ళు 0 to 10 అని చెప్పేసి. సో హియర్ ఈస్ అవర్ 7th ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వాళ్ళ ఏం అడిగిల్లంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. ఇదైతే క్వశ్చన్ అనమాట. మనకి ఏం అడిగిల్లంటే బిల్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. సో ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ టేబుల్. మార్క్స్
టాలీ మార్క్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ ఇప్పుడు చెప్పా కదా, ఇది వచ్చేసి 0 to 10 అంటే మళ్ళీ ఏంటిది 10 to 20 అట్లనే తీసుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఈజీ ఉన్నాయితే ఇదే, ఇవి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఈజీ. ఇంక్లూజివ్ క్లాసెస్ కూడా ఈజీయే, బట్ ఎక్స్క్లూజివ్ ఈజ్ వెరీ ఈజీ. 0 to 10 అండ్ 10 to 20, 20 to 30 and 30 to 40, 40 to 50 and 50 to 60, 60 to 70. సో ఇక్కడైతే మనకి దిస్ ఈజ్ ద మార్క్స్, టాలీ మార్క్స్, ఫ్రీక్వెన్సీ. మీ కన్వీనియంట్గా మీరు టాలీ మార్క్స్ చేసుకోవచ్చు, బట్ టాలీ మార్క్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 1 అనుకో 1 టాలీ మార్క్స్, 4 అనుకో 4 టాలీ మార్క్స్, 3 అనుకో 3 టాలీ మార్క్స్. ఫస్ట్ అయితే మార్క్స్ ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి మార్క్స్ వచ్చేసి. మీరు చూస్తే మార్క్స్ మనం వచ్చేసి 7th ప్రాబ్లం మార్క్స్ అనేటివి వాళ్ళు ఇచ్చారు. సో మార్క్స్ ఇచ్చారు, బట్ మనం వీటిని ఏం రాసుకున్నాం, మార్క్స్ ఎక్స్క్లూజివ్ దాంట్లో రాసుకున్నాం. మార్క్స్ అనేటివి ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో మార్క్స్ అనేటివి రాసుకున్నాం. ఇప్పుడు టాలీ మార్క్స్ ఎట్లా చేశారని మీకు డౌట్ రావచ్చు. టాలీ మార్క్స్ అంటే ఇప్పుడు 7th ప్రాబ్లం 41 ఎక్కడ వస్తుంది, ఇక్కడ 41 అంటే 40 తర్వాత 41. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 21. సో 21 సో 21 ఎక్కడ వస్తుంది, ఇక్కడ 20 after 21 మార్క్